జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లీ, గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్ అయితే మరి మన రోజు మన చుట్టుపక్కల ఉన్న లొకాలిటీలో చూస్తున్న ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఈ బ్యాంక్స్ అని అవే కమర్షియల్ బ్యాంక్స్. అండ్ ఎప్పుడైనా మీరు ఈ తేడాను గమనించారా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంకింగ్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్? సో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంటే లెట్స్ సే నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నాను. నా కంపెనీ స్కేలప్ చేసుకోవడానికి నాకు ఒక ₹100 కావాలి. ఈ ₹100 రేస్ చేసుకోవడానికి నేను ఏదో త్రూ ఇన్వెస్టర్ ద్వారా వెళ్ళాలి, లేదంటే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న కంపెనీ షేర్స్ని అమ్మి అక్కడి నుంచైనా క్యాపిటల్ రేస్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయి అంటే నా దగ్గర ఉన్న షేర్స్ని లెట్సే నా ఒక 100 షేర్స్ తీసుకొని 100 షేర్స్ని రిస్క్ అనాలిసిస్ చేసి అండ్ ఆల్సో ఆ రిస్క్ని అండర్ రైట్ చేస్తారు. అంటే నాకు క్యాపిటల్ రేస్ చేయడానికి వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రాసెస్ని అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ ద్వారా షేర్స్ని తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఉన్న నా కంపెనీ యొక్క వాల్యుయేషన్ కానీ లేదనుకుంటే కనుక నా కంపెనీకి ఉన్న ప్రాసెసెస్ కానీ అన్నీ చూసి అండ్ ఆల్సో వాళ్ళు ఒక వాల్యూని ఇచ్చారు ₹2 అనుకుందాం.